హలో వ్యూవర్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో లేట్ చేయకుండా అయితే మనం మ్యాటర్కి వెళ్దాం. సో నేను ఆల్రెడీ తమిళలో చూసి మీకు అర్థమైంది మనం దేని గురించి, ఏ మ్యాటర్ గురించి, ఏ ఇష్యూ గురించి మనం అడ్రస్ చేయబోతున్నాము. ప్రణీత్ హనుమంతు అలియాస్ ఫన్మంత్, ఈ డెకాట్ మ్యాట్లు అని బూత్లు వస్తున్నాయి, బట్ యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల ఆపుకుంటున్నా. సో ఇష్యూ ఏందనేది మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, దీని అవేర్నెస్ లేదు. సో డైరెక్ట్ మీకు పాయింట్ చెప్తాను. మీకు ఎందుకు ఇంత ప్రణీత్ హనుమంత్ అన్న యూట్యూబర్ మీద కేసు ఫైల్ అయింది, సీఎం గారు రియాక్ట్ అయ్యారు, హీరో సాయి ధరమ్ తేజ్ గారు రియాక్ట్ అయ్యారు, తర్వాత మంచు మనోజ్ అయితే డైరెక్ట్గా అమ్మతో నేను మాత్రం వదిలిపెట్టదు లేదు, డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండ్రు. అసలు వాడు చేసిన తప్పేంది అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక చిన్న రీల్స్ ఇన్స్టా అంటే మన ఛానల్ వాళ్ళు వాడు చేసేది ఏంటంటే డార్క్ రోస్టింగ్. అంటే ఒకరు చేసిన రీల్స్ను దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని, తప్పుల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళని రోస్ట్ అంటే ట్రోల్ చేయడము, డార్క్ కామెడీ అంటే వాళ్ళకి కొన్ని ఇబ్బంది పెట్టడము. సో ఇలాంటి వీడియోస్ చేస్తుంటాం మన ఛానల్ మొత్తం. నేనైతే ఈ ఇష్యూ అయిన తర్వాత మన ఛానల్ చూడడం జరిగింది. నాకైతే ఇంతకుముందు వాడు తెలియదు, వాడు ఈ చెత్తనా కొడుకుని చూడడం నయమైంది ఇన్ని రోజులు. సో బట్ నేను కూడా మీలాగానే అంటే ఏమైంది ఎందుకు తెలుసుకుందన్నా, వాడు చేసిన రోస్టింగ్ ఎందుకు ఇంత ఏమంటారు కాంట్రవర్సీ అయిందని చెక్ చేసిన వీడియో. మీకు కూడా వీడియోను డిస్ప్లే చేస్తాను కొద్దిసేపట్లో. సో వాడు చేసిన ట్రోలింగ్ ఏంది, రోస్టింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక రీల్స్లో ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ గురించి ఒక రీల్ ఉంటుంది. సో ఆ రీల్లో ఫాదర్ తనకున్న బెల్ట్ను తీస్తూ ఆ పాపను అంటే తన కూతుర్ని భయపెడుతున్నాడు అనుకునే విధంగా ఫస్ట్లో ఉంటుంది అంటే ఎమిషన్. తర్వాత బట్ ఆ బెల్ట్ను తీసిన తర్వాత ఫాదర్ ఏం చేస్తాడంటే ఆ బెల్ట్ని ఉయ్యాలలాగా యూజ్ చేసుకొని తన కూతుర్ని ఆ బెల్ట్ మీద ఎక్కించుకొని ఉయ్యాలో ఊపుతుంటాడు. ఈ ప్రాసెస్లో ఈ కొడుకు లైవ్లో యూట్యూబ్లో వీడు ప్రణీత్ హనుమంత్ అని ఇంకొకటి బ్లాక్ కలర్ షర్ట్ ఉంటాడు, ఇంకోటి రెడ్ కలర్ గ్లాసెస్ ఉన్నాడు. ఈ లుచ్చనా కొడుకులు ఈ ప్రాసెస్లో చేసిన కామెంట్లు, ఒకటి బ్లాక్ కలర్ షర్ట్ వాడు ఏమంటాడంటే బెల్ట్ తీసినంత వరకు చూసి లైక్ కొట్టిందంట. సో బెల్ట్ తీసిన తర్వాత జరిగినది చూసి మళ్ళీ లైక్ తీసేసిందంట. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ జరగలేడా. చిన్న పాప, నాకు తెలిసి 3-4 years ఉంటుంది. ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న రిలేషన్ని ఈ నా కొడుకులు అంతా గలీజ్గా, అంటే వీడు ఏ ఇంటెన్షన్తో లైక్ తీసేసిండో వాడు అనుకున్నది జరగలేదంట. తర్వాత వీడు ప్రణీత్ హనుమంత్ అంటాడు. ఈ డిస్కషన్ నడుస్తూ ఉంటే అంటే బెల్ట్ తీసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏ పాట పాడితే బాగుంటుంది, ఏ రైమ్ పాడితే బాగుంటుంది ఆ పాప కంటే, ఓపెన్ యువర్ మౌత్ అహహా అని ఒక రైమ్ పాడితే బాగుంటుందని పక్కనోడు సజెషన్ ఇస్తాడు. సో ఆ ఇంటెన్షన్ ఏంటంటే క్లియర్గా ఇలాంటి సొసైటీలో పడుతున్నాం. ఇట్లాంటి నా కొడుకులు, ఇలాంటి లుచ్చనా కొడుకులు ఇంత మైండ్ సెట్ అంటే ఇది ఒక డిసీజ్, ఇది రోగం. ఎందుకంటే చైల్డ్ అబ్యూస్ అంటే చిన్న పాపని అంత వాళ్ళ ఫాదర్కి లింకప్ చేస్తూ సెక్సువల్ హరాస్మెంట్ లాంటిది, సెక్షువల్ అబ్యూస్ ఇది అంత ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆ కొడుకులు. వల్గర్ చెప్పనికి కూడా అసలు వల్గర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు మీరు వీడియో చూడండి ఒకసారి, మీకు వీడియో వేస్తారు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పలేకపోతాను, మీకు వీడియో చూడండి. ప్రతి ఒక్క మనిషి అన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆ కొడుకులు మాట్లాడింది. మళ్ళీ వెకిలినా కూడా నీ గుద్ద వాళ్ళ దింగుతారావు. నాకు ఇంకొక గైస్ ఇప్పటివరకు నేను ఎందుకు ఇంకా అరెస్ట్ చేస్తలేరో నాకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీరు వీడియో చూడండి. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to పెదనాన్న. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటా అంటే ఏం చెప్పొచ్చు అంటే he went from his mother to his daughter. He went from sugar daddy to sweet daddy. నైస్, గుడ్ జాబ్. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఊపినప్పుడు, స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే Swing zara. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? Harder no, if you want it to be sexual, ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది ఇది. He went from Moikya
to Moya. He went from third man to fine legs. ఆ క్రికెట్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు ఇది. సో చూసారు కదా వీడియో, మీకు అర్థమైంది ఏం జరిగిందో. ఇట్లా చిన్న పాపను ఆ తండ్రి కూతుళ్ళ మధ్య మంచి రిలేషన్, ఒక క్యూట్ రిలేషన్ వాళ్ళు ఏదో రీల్గా చేసుకొని రీల్స్ పెడితే, ఈ నా కొడుకులు పని పాట లేని డకాట్ నా కొడుకులు, రూపాయి చెల్లన్న నా కొడుకులు, నిస్సరి బూతులు వస్తాయి. దయచేసి ఏమనుకోకుండా వినండి, ఎందుకంటే కోపం ఎట్లా తీసుకోవాలో అర్థం కావట్లేదు నాకు అన్న కొడుకుల మీద. ఎందుకంటే యూట్యూబర్స్ కమ్యూనిటీ మొత్తాన్ని అంటారు ఇప్పుడు, వీడొక యూట్యూబర్ కాబట్టి. సో ఈ వీడియో ఫస్ట్ మనకు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కంట్లో పడ్డది. అక్కడ నుంచి సాయిధరం తేజ గారు ట్వీట్ చేయడం జరిగింది. దాని నుంచి మన డిప్యూటీ సీఎం రెస్పాండ్ కావడం జరిగింది. దాని తర్వాత చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ కావడం జరిగింది. తర్వాత డీజీపీ గారు రెస్పాండ్ కావడం జరిగింది. కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. బట్ వీళ్ళు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ వచ్చి ట్విస్ట్ ఏంటంటే, ఈ లుచ్చనా కొడుకు వీని వల్ల, ఎందుకంటే వీళ్ళ ఫాదర్ ఐఏఎస్ అంట, ఐఏఎస్, వీళ్ళ బ్రదరు ఏజ్డ్ మనకు తెలుసు ఆల్రెడీ యూట్యూబర్ అయినా కూడా. వీళ్ళు ఇంత మంచి ఫ్యామిలీలో, ఇంత మంచి పెద్ద ఫ్యామిలీలో ఈ చెత్త నా కొడుకు కొట్టడమైంది. వీడు ఆ వికిలి నవ్వులు ఏంది, పక్కన కొడుకులు ట్రోల్ చేస్తుంటే వీడన్న కామెంట్లకు వీడి నవ్వడం ఏంది. దెంగటోడు లేక ఈ కొడుకులకు దౌడ మీద దెంగపోతే నువ్వు బయట కనవాడు. ఇదంతా అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. ఈ న్యూస్ పెద్దగా అవుతుంది అనుకునే ఎక్స్పెక్ట్ చేసి అపాలజీస్ సారీ చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసిండు. అపాలజీ చేస్తాడు నార్మల్గా వీడియో బయటకు వచ్చి ఒక వీడియో బయట వేసి తప్పైనా క్షమించని అడతాడు. అది అపాలజీస్ లాగా లేదు, మంచి స్టూడియోలో కూర్చొని సెటప్ వేసుకొని. నాకు ఇంకెక్కడ కోపం వచ్చిందంటే, ఈ అపాలజీస్లో వాడు ఏమంటాడంటే, వాడు చేసింది కరెక్టే అంట, ప్రజలు దీన్ని ఏమంటారు డైవర్ట్ చేస్తారంట ఇష్యూను, అంటే తప్పుదో పట్టిస్తారు, నేను మేమేం తప్పు చేయలేదు దాంట్లో అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ గలీజ్ కోపం వచ్చింది. ఈ లంజా కొడుకు చేసిన తప్పుని మళ్ళీ మన ప్రజల మీద దుబ్బుతున్నాడు, మనం తప్పు చూపిస్తున్నాంట దాన్ని మనం. సో ఇట్లాంటి కొడుకులు వీళ్ళని ఏం చేయాలా అంటే, ఇట్లాంటి కొడుకులు సొసైటీలో ఉంటే చైల్డ్ రేప్స్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ సెక్సువల్ ఇలాంటి ఖచ్చితంగా జరుగుతాయి. వీళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదో నాకు అర్థమవుతుంది. చిన్న దానికి రెస్పాండ్ అవుతారు పోలీసులు, కానీ ఇంత ఓపెన్గా వీడు సోషల్ మీడియాలో, ఇంత ఒక యూట్యూబ్లో ఎంతోమంది చూసుకుంటూ, ఫస్ట్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ దెంగండి ఛానల్కి. డార్క్ కామెడీ, లవడల కామెడీ, డార్క్ కామెడీ ఏంటండి, ఒకరి జీవితాలని ఇన్సల్ట్ చేసుకుంటా. అరే చిన్న పిల్లరా భయ్, మీకు మీ అమ్మ ఉంటుంది, మీ అమ్మని కూడా కామెంట్ చేస్తే నీకు ఎట్లా ఉంటుంది, రేపు ఉదయం నీకు పెళ్ళి అయితే నీకు ఒక పాప ఉంటుంది, ఆ పాపకు నీకు అట్లే రిలేషన్ పెడితే నీకు ఎట్లా ఉంటుంది, మీ ఫ్యామిలీని తిట్టకూడదు అనుకుంటా నాకు మాటలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళని తింటారు అవసరంగా, అంత మంచి ఫ్యామిలీని నీవు డకాట్లని చూడుకుంటున్నావు నువ్వు దాంట్లో. అసలు దగ్గర అంటే మన సరౌండింగ్లో ఉంటే వాళ్ళని ఖచ్చితంగా దొరికించుకున్నా కొడుతుంటుంది. వాడు ఇక్కడ లేడు, మన సైడ్ లేడు, మన ఎక్కడున్నాడు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదో. మహా అయితే మన తెలుగు స్టేట్స్లోనే ఉంటాడు వాడు. మీరు ఆ బ్లాక్ కలర్ షర్ట్ ఉంది, రెడ్ కలర్ షర్ట్ ఉంది చూడు, ఈ కొడుకులు పక్కన ఇచ్చే సజెషన్స్ చూడు, వాడు అడిగేదానికి క్వశ్చన్లకి వీడు ఇచ్చే సజెషన్స్ నాకు చెప్పడానికి కూడా వస్తలేదు ఆ మాటలు. వాడు ఏం సజెషన్స్ ఇస్తాడు, ఏం మాట్లాడుతున్నారు ఆ కొడుకులు. చిన్న పిల్లరా భయ, మంచి ఫ్యామిలీలో వీడు అపాలజీ చెప్పడం కూడా ఇట్లా చెప్తున్నాడు వాడు. అంటే వీనికి ఏం బుద్ధ వలిపి, ఎవరిని చూసుకొని వలిపేది కరెక్ట్ వద్దులే. మళ్ళీ ఎందుకు వాళ్ళ మదర్ని అనడం ఎందుకు, వాళ్ళ ఫాదర్ని అనడం ఎందుకు. సో గైస్, వీని ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటారో, నేనైతే ఫస్ట్ టైం నేను చూడడం యూట్యూబ్లో ఈ ఇష్యూ వచ్చిన తర్వాతనే వీని ఛానల్ నాకు చూడడం జరిగింది. ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే అన్సబ్స్క్రైబ్ చేయడంతో పాటు రిపోర్ట్ కొట్టండి ఛానల్కి. ఫస్ట్ ఛానల్ దెంగేయాలి ఫస్ట్. ఇట్లాంటి కొడుకున్నాను ఎవరైతే ఇంకా రీల్స్లో ఈ ఇన్స్టాలో చాలామంది ఉన్నారు, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి వీడు రోస్ట్ చేయడము, ట్రోల్ చేయడము, వీడు ఫాలోయింగ్, వాళ్ళ వీడియోలతో నువ్వు బతకడం రా భయ్. నువ్వు సొంతంగా నీ గుద్దల్దామంటే సొంతంగా కంటెంట్ చేయి. ఎవరో వీడియో పెట్టి డిస్ప్లే చేసుకుంటా, ట్రోల్ చేసుకుంటా, వాడు ఇట్లా అన్నాడు, ఇదేం బతుకురా భయ్. నీ అమ్మాయి ఇండిపెండెంట్గా నీ సొంతంగా నీ కాంటెంట్ క్రియేట్ చేయాలంటే వేరే వీడియోని ట్రోల్ చేసుకుంటా, రోస్ట్ చేసుకుంటా, మీకు చెప్తలేదా నోకేటోడు లేక మీరు ఇట్లా అయ్యారు. సో గైస్, గవర్నమెంట్ అయితే సీరియస్గా ఉంది ఈ ఇష్యూ మీద. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ వైడ్గా ఇష్యూ అయింది ఇది. ఎందుకంటే చైల్డ్ అబ్యూస్ కింద మినిస్టర్లు అందరు రెస్పాండ్ అవుతున్నారు. బట్ వన్ అరెస్ట్ జరగట్లేదు. వన్ అరెస్ట్ బయట ఉంటే వానికే ఇంకా ప్రమాదం. ఎందుకంటే కొత్త చేస్తారు వాళ్ళు బయట ఉంటే ఇట్లా. అందుకే మన అరెస్ట్ చేసి లోపల దిగితే మీరే కౌన్సిలింగ్ ఇస్తారా, వాడిని చింతపండు చేస్తారా, ఏం చేస్తారా, గవర్నమెంట్కి వదిలేస్తున్నా. సో ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు.
వాళ్ళందరూ కూడా మీరు చూడాలి. సో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరగా అరెస్ట్ చేయండి. వాడు మాట్లాడిన మాటలు, వాడి ఇంటెన్షన్ ఎంత వీడియోలో మనకు క్లియర్గా కనబడుతుంది. అవనికి రోగం ఉందా, నిజంగానే ఏమన్నా ఆ కొడుకులకు ఎట్లా మాట్లాడబోద్ది అవుతుంది. సో గైస్ ఇది ఇంకా నేను డెప్త్ పోతే నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి. సో మీరు కూడా వీడియో చూడండి, వాడు ఏం మాట్లాడాడో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు రెస్పాండ్ కానీ, ప్రతి ఒక్కరు ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఒక చిన్న ఇట్లా వీడియో చేయలేకపోయినా సరే ఒక చిన్న ట్విట్టర్లోనో, తర్వాత వాట్సాప్లోనో, తర్వాత ఫేస్బుక్లో ఒక చిన్న అంటే మీ రెస్పాన్సిబుల్లో ఒక పోస్ట్ షేర్ చేయండి. ఇలాంటి నా కొడుకులను సపోర్ట్ చేయకండి, ఆ ఛానల్ రిపోర్ట్ కొట్టండి, ఇవన్నీ అరెస్ట్ చేయండి అని మీరు కూడా కొంచెం కండెమ్ చేయండి. ఎందుకంటే రేపు అది మన వరకు రావచ్చు. సో మెయిన్ ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మెయిన్గా మహిళలు కానీ సోషల్ మీడియాలో ఫొటోస్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే అప్పుడున్నంత జనరేషన్ ఇప్పుడు ఇంకా ఎక్కువ స్పీడ్ అయిపోయింది. సో మనకు తెలియకుండా మన ఫొటోస్ని మార్ఫింగ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ చిన్నపిల్లలవి, మీ కూతుర్లవి, పాపలవి కానీ మెయిన్గా అమ్మాయిలవి అస్సలు పెట్టకండి ఇలాంటి లో వర్ణ కొడుకులు ఉన్న సొసైటీలో. ఎందుకంటే మనం జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. దాని తర్వాత మనం అరెస్ట్ చేస్తే ఏంది, మనం సంపుతే ఏంది, ఏం లాభం చెప్పు. సో గైస్ మీద అవేర్నెస్ అయితే ఉండండి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. సో వీడియో అయితే మీకు అవేర్నెస్ కలగాలి, ఈ కేసు అంటే ఈ ఇష్యూ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో చేస్తున్నాను. సో మీ అందరికి అర్థమైంటుంది వీడియో చూసిన తర్వాత. సో అందరు కూడా అవేర్నెస్ ఉండండి. సో థ్యాంక్ యూ.